హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఎవ్రీవన్. మనం ఈరోజు అయితే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ ఆండాల్ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది మనకి తమిళనాడులో ఉంది. ఇది చెన్నై నుంచి 500 కిలోమీటర్లు ఉంటుంది. మదురై నుంచి అయితే 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మా కాలేజ్ నుంచి అయితే జస్ట్ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందుకు మా కాలేజ్ ఏంటో మీకు చెప్పలేదు కదా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. Let's start our journey with Explore with Reddy. Okay, let's start. ఇక మనం అయితే కాలేజ్ నుంచి శ్రీవిల్లిపుత్తూరుకి బయలుదేరేసాం. ఈ బస్సులో మనకి జస్ట్ 11 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. మీరు చూడొచ్చు టికెట్ మీద 11 రూపీస్ మాత్రమే ఉంది. ఇక మనం బస్ దిగి టెంపుల్ ఉన్న స్ట్రీట్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాలమ్మ టెంపుల్ ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆండాలమ్మ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ముందున్నదే శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్ యొక్క గోపురం. శ్రీవిల్లిపుత్తూరు అనేది 108 విష్ణు టెంపుల్స్ లో ఇది కూడా ఒక టెంపుల్. తమిళనాడులోనే పాల్కోవా ఎక్కడ ఫేమస్ అంటే శ్రీవిల్లిపుత్తూరు చెప్తారు. మీరు చూడొచ్చు ఎటువైపు చూసినా పాల్కోవా షాప్స్ అయితే ఉంటాయి. మనం కూడా లాస్ట్ లో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా రథోత్సవం చాలా బాగా జరుగుద్ది. లాస్ట్ టైం మేము రథోత్సవం అయితే వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు రథోత్సవం విజువల్స్ అయితే. శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్ యొక్క రాజగోపురం 192 to 194 ఫీట్ ఉంటుంది. దీన్ని అఫిషియల్ సింబల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుగా ప్రకటించారు. గోపురం వైపు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి రూమ్స్ ఉంటాయి. ఆండాలమ్మ టెంపుల్ లోపలికి ఇలానే వెళ్ళాలి. అటువైపు విష్ణువు మరియు నరసింహస్వామి ఉంటాడు. ఇటువైపు శ్రీ ఆండాలమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏసీ రూమ్స్ 700, నాన్ ఏసీ రూమ్స్ 400 ఉంటాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలి. ఇక నేను అలా వీడియో తీస్తుంటే అంకుల్ పిలిచి ఈ టెంపుల్ యొక్క చరిత్ర చెప్పి మనకైతే ఒక స్వీట్ ఇచ్చాడు. బర్త్డే ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ సాక్షాత్ నారాయణుడే. అతనికి వటపత్ర సాయి అని కూడా పేరుంది. ఫోన్ టెంపుల్లో చాలా ఉన్నది కాబట్టి ఇక్కడే ఫోన్ లాక్ లో పెట్టి మనం ఆండాల్ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. పూర్వం విష్ణుచిత్తుడు అనే పండితుడు శ్రీహరుని భక్తుడు. ఈయనకి పెరియార్ అనే పేరు కూడా ఉంది. ఒకసారి విష్ణుచిత్తుడు తులసివనంలో ఉండగా ఒక ఆడ శిశువు దొరికింది. ఆమెకు గోదాదేవి అని నామకరణం చేశాడు.
ఆమె పెద్ద అయ్యాక శ్రీ రంగనాథుని ఎంతో ప్రేమతో సేవించేది. రోజు పూలారాధన చేసి ఆమె ధరించిన తర్వాత శ్రీ రంగనాథ స్వామికి సేవించేది. చివరకు శ్రీ రంగనాథున్నే వివాహం చేసుకుంది. ఇటువైపు మనకి శ్రీ రంగనాథ స్వామి కొలువై ఉంటారు. ఈ యొక్క గర్భగుడిలో మనకి నరసింహస్వామి కొలువై ఉంటారు. చివరికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇక మనం కాలేజీకి బయలుదేరదాం. ఇక మనం పాల్కోవా తీసుకొని టేస్ట్ అయితే చేసాం. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడికి వస్తే పాల్కోవాని మాత్రం మిస్ అవ్వకండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఓకే ఓకే అర్థమైంది.